వ్యవస్థను బలహీనపరచొద్దు. కుల మత వర్గ భాష పేరుతో ప్రచారం చేయదు. ప్రధాని మోదీ రాహుల్ సహా మీ స్టార్ క్యాంపెయినర్లకు చెప్పండి. బీజేపీ కాంగ్రెస్లకు ఎన్నికల సంఘం మందలింపు. జేపీ నడ్డా మల్లికార్జున ఖర్గేలకు లేఖలు. ఎన్నికల ప్రచారం ఉందాగా గౌరవప్రదంగా ఉండేలా చూడాలని హితవు. ఎన్నికల వ్యవస్థను బలహీనపరచొద్దని ఎన్నికల చీఫ్ ఎలక్షన్ కమిషన్ నిన్న ఒక ప్రెస్ రిలీజ్ చేసింది. అంటే బీజేపీ కాంగ్రెస్ సంబంధించిన స్టార్ క్యాంపెయినర్లు అగ్రనాయకులు కొంత ఆవేశపూరితంగా సెంటిమెంట్ రెచ్చగొట్టే విధంగా మతాలు కులాల మధ్య అంతరాలు సృష్టించే విధంగా మాట్లాడుతున్నారు. కాబట్టి స్టార్ క్యాంపెయినర్లకి మందలించినట్టు చెప్పారు. కాకపోతే ఎన్నికల కమిషన్ కూడా వివాదాస్పదంగా ఉంది. వాస్తవంగా వివాదాస్పదమైన నిర్ణయాలు. ఇప్పుడు మాచర్ల సంఘటన చూస్తేనే ఎన్నికల కమిషన్ వ్యవహార శైలిపైన అనుమానాలు వస్తున్నాయి. మాచర్లలో మే 13 నాడు 10-11 గంటల మధ్యలో రికార్డైన వీడియోని నిన్న రిలీజ్ చేసిన ఒక ప్రైవేట్ వ్యక్తి, ఒక పార్టీకి సంబంధించిన నాయకుడి చేతికి వచ్చింది. అది ఎట్లా వచ్చింది? అది రావద్దు బయటికి. ఆ రోజు జరిగిన రిగ్గింగ్ కానీ, ఆ రోజు జరిగిన ఈ ఈవీఎం ధ్వంసం కానీ, దానికి ముందు జరిగిన రిగ్గింగ్ కానీ, ఈ విషయాలపైన ఎక్కడ ఎలక్షన్ కమిషన్ కానీ పొలిటికల్ పార్టీలు కానీ ఎక్కడ కంప్లైంట్ చేయలే. ఎవరు కంప్లైంట్ చేసినా చేయకపోయినా ఎన్నికల కమిషన్ సుమోటోగా తీసుకొని వీడియోని చూసి, మరి వీడియోలు పెట్టేది ఎందుకు? ఇంక ఎవడో వచ్చే కంప్లైంట్ ఏం చేయాలా? వెబ్కాస్టింగ్ పెట్టేది ఎందుకు? సీసీ కెమెరాలు పెట్టేది ఎందుకు? రకరకాల పార్టీలకు సంబంధించి వాళ్ళ పొలిటికల్ మైలేజ్ కోసం వాళ్ళు చేసిన తప్పును కప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎన్నికల కమిషన్ డేగ కనుతో కనిపెట్టాలనేది కదా వీడియోలు పెట్టేది, సీసీ కెమెరాలు పెట్టేది, వెబ్కాస్టింగ్ పెట్టేది. పెట్టిన తర్వాత మీ వెబ్కాస్టింగ్కి అర్థమేముంది? వెబ్కాస్టింగ్ తీసి ఉపయోగం ఏముంది? ఆ వెబ్కాస్టింగ్ మీద సుమోటో కేసు ఎందుకు నమోదు చేయలే? అది దానికి ముందు రిగ్గింగ్ జరగవచ్చు, దాని తర్వాత ధ్వంసం జరగవచ్చు, దాని తర్వాత ఇంకా గొడవలు జరగవచ్చు. ఏది జరిగినప్పటికీ ఎందుకు కేసు నమోదు చేయలే అనేది పెద్ద ప్రశ్న. అసలు మీ వ్యవహార శైలే భిన్నంగా ఉంది. మీ వ్యవహార శైలి అనుమానాస్పదంగా ఉంది. ఎన్నికల వ్యవస్థను బలహీనపరచొద్దంటే అసలు మీ వ్యవహార శైలి వల్లనే బలహీనపడుతున్నట్టు అర్థమవుతుంది. ఇలా పొలిటికల్ పార్టీకి చెప్పాలంటే మీరు ఖచ్చితంగా ఉండాలి, మీరు నిక్కచ్చిగా ఉండాలి. నిక్కచ్చిగా ఉన్న పరిస్థితులు ఏపీలో ఎలక్షన్స్ చూస్తే అనిపించలే. కొంత పార్షియాలిటీ ఉన్నట్టు. నిన్న వీడియో చూసిన తర్వాత విస్మయం అనమాట. అసలు మైండ్ బ్లాక్ అయ్యే పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడో 13 నాడు జరిగితే 20 తారీఖు తర్వాత కేసు బుక్ చేసి 22 నాడు వీడియో ఒక విదేశాల్లో ఉన్న వ్యక్తి ఎక్స్లో పోస్ట్ చేస్తే అసలు ఎడిపోతుంది వ్యవస్థ, ఎన్నికలు ఎట్లా జరుగుతున్నాయి, ఎన్నికల సంఘం ఎవరి చేతిలో ఉంది, ఎవరి చెప్పు చేతల్లో పనిచేస్తుంది, నిజంగా ట్రాన్స్పరెన్సీ ఉందా, ఈ వెబ్కాస్టింగ్లు ఎందుకు, ఈ సీసీ ఫుటేజ్లు ఎందుకు, ఈ పోలింగ్ బూత్ ఏజెంట్లు ఎందుకు, పోలింగ్ ఆఫీసర్లు ఎందుకేగా, ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు చేసుకోవచ్చు కదా అనేది ఇలా ప్రజలు ప్రశ్నిస్తున్న పరిస్థితి. కాబట్టి ఎన్నికల వ్యవస్థను బలహీనపరచొద్దని మీరు పొలిటికల్ పార్టీలు చెబుతున్నారు. మీరు కూడా ఎన్నికల నిర్వహణని బలహీనపరచొద్దు. ఎన్నికలు ట్రాన్స్పరెన్సీగా జరుగుతున్నాయి అనేది ప్రజల్లో నమ్మకం కల్పించాలి తప్ప ఇట్లా వన్ సైడెడ్గా మద్దతు ఇస్తున్నట్టు లేకపోతే అనుమానాస్పదంగా అనుమానాలు రేకెత్తించే విధంగా ఉండొద్దు.